హలో ఫ్రెండ్స్, నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు కమలా కన్నా వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలుసు కదండి. ఏ కర్రీలో వేసినా కరివేపాకును తీసి పక్కన పడేస్తుంటారు. అలా కాకుండా స్పైసీగా ఎమ్మీగా కరివేపాకు కోడి వేపుని చేసుకుంటే చికెన్తో పాటు కరివేపాకును కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. 1/2 కేజీ చికెన్ తీసుకుని ఉప్పు అలాగే నిమ్మరసం పట్టించి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ముక్కలు మీడియం సైజులో ఉండేలాగా చూసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ అంతా పసుపును వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ అన్ని నీళ్లను పోసుకుని ఒకసారి దీన్ని కదుపుకుని దీని మీద మూత వేసుకుని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా ఫోర్క్ పెట్టి ఒకసారి గుచ్చి చూస్తే ముక్క ఉడికిందో లేదో తెలుస్తుంది. మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ తక్కువగా కాకుండా మీడియంగా ఉడికించుకోవాలి. చూసారా, మనం వేసిన వాటర్తో పాటు ఇంకా చికెన్లోని కొవ్వు ఊరి పైకి వచ్చింది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ వాటర్ని అయితే పడేయకండి, తీసుకుని పక్కన ఉంచుకోవాలి. కూరకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 15 రెమ్మల ఫ్రెష్ కరివేపాకుని తీసుకుని కడుక్కుందాం. ఈ రెమ్మల నుంచి ఆకులను సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇన్ని ఆకులు అయితే సరిపోతాయి. ఒకవేళ మీరు కేజీ చికెన్ తీసుకున్నట్టయితే ఈ ఆకులకు డబల్ ఆకులను తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ హీట్ అయ్యాక 4 యాలకులు, ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలను వేసి సిమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాక దీనిలోనే మనం ముందుగా కడిగి పెట్టుకుని కరివేపాకు మొత్తాన్ని వేసుకుని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకులోని నీరంతా ఆవిరైపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక దీనిలోనే 1 టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకుని ఒకసారి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. ఒకసారి దీన్ని మూత పెట్టుకుని సిమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మసాలాలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. దీన్ని చల్లారి పెట్టుకోవాలి. మసాలా మొత్తం చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి. ముందు కరివేపాకుని వేసుకోవాలి, తర్వాతే మసాలాలు వేయాలి. ముందు మసాలాలు వేస్తే కరివేపాకు మరీ స్మూత్గా అయిపోతుంది. ఈ రకంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ స్మూత్గా కాకుండా అలానే మరీ బరకగా కాకుండా మీడియంగా మిక్సీ చేసుకోవాలి. మసాలా ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 5 స్పూన్ల నూనెను వేసుకోవాలి. దీనిలోనే 12 నుంచి 15 జీడిపప్పులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు అయితే ఆప్షనల్, కానీ వేసుకుంటే క్రిస్పీగా చికెన్కి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాక దీనిలోనే 7-8 పచ్చిమిర్చీలను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే 2 మిర్చీలు ఎక్స్ట్రా వేసుకోండి. ఈ 7-8 అయితే సరిపోతాయి. దీనిలోనే ఒక మీడియం సైజ్ అంతా ఉల్లిపాయను చక్కగా మిక్సీ పట్టుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయ్యేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. మొత్తం హై ఫ్లేమ్లోనే 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయాక దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. చికెన్ ఉడికించుకున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాము.
దీనిలోకి అయితే 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. మీకు రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకోవాలి. మొత్తాన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం. ముక్కలైతే చక్కగా ఫ్రై అయిపోయాయి. దీనిలోనే ముందుగా ఉడికించుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఈ చికెన్ మొత్తాన్ని ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ముక్క మరి మెత్తగా ఉండి విరిగిపోకుండా చూసుకుని ఫ్రై చేసుకోవాలి. నిదానంగా తిప్పుకుంటూ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలో 3 పార్ట్స్ చేసుకుని ఒక ఫస్ట్ పార్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకుని మసాలాలు చికెన్కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, మసాలాలు అయితే చక్కగా చికెన్కి అయితే పట్టేశాయి. దీనిలోనే ఉడికించుకున్న చికెన్లోని వాటర్ని వేసుకోవాలి. ఒక చిన్న కప్ అంత వాటర్ అయితే సరిపోతాయి. ఉన్నాయి మొత్తాన్ని వేయకండి. వేసుకుంటే కర్రీ మొత్తం గ్రేవీ కర్రీలాగా అయిపోతుంది. ఈ వాటర్ వేసాక చక్కగా తిప్పుకుని దీనిలోనే ఒక రెండో పార్ట్లో మసాలాని వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. చూసారా, దగ్గరికి అయితే ఆ వాటర్ మొత్తం దగ్గరికి అయితే వచ్చేసింది. చక్కగా ఆయిల్ కూడా బయటకు వచ్చేసాక దీనిలోనే మిగిలి ఉన్న మసాలా ముద్ద మొత్తాన్ని వేసుకోవాలి. ఇలాగ 3 సార్లుగా వేసుకుంటే మసాలాలు ముక్కకైతే చక్కగా పడుతుంది. ఒకేసారి వేస్తే ముక్క సపరేట్గా మసాలా సపరేట్గా మసాలా మొత్తం ముద్దలుగా అయిపోతుంది. ఫ్రై దగ్గరికి వచ్చేసాక 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడిని వేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, వేడి వేడి కరివేపాకు కోడి వేపుడు రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పప్పుచారులోకి అలాగే టమాటో రసంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.